ఓకే ఫ్రెండ్స్, నిన్న ఎక్కడైతే నేను క్వశ్చన్స్ ఆపానో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే మూర్స్‌లా అంటారండి. మూర్స్‌లా ఈస్ ద రూల్ ఆఫ్ థంబ్ స్టేటెడ్ దట్ ఇంటెల్ కో-ఫౌండర్ గార్డన్ మూర్ హీ ఫౌండ్ దట్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఆన్ ఎ చిప్ డబల్స్ ఎవ్రీ డాష్ మంత్స్. యాక్చువల్లీ చాలా ఫేమస్ అండి మూర్స్‌లా అనేది. ఈయన మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఈయన పేరు గార్డన్ మూర్. యాక్చువల్గా సారీ, ఆయన ఫోటో నేను కాపీ చేయలేదు. యాక్చువల్గా నేను ఏం కాపీ చేశానంటే ఇక్కడ మీకు సబ్జెక్ట్ తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్స్‌లా అంటే ఏంటి? యాక్చువల్గా మూర్స్‌లా అంటే ఇది ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఎవరంటే గార్డన్ మూర్ అండి. ఎవరు? గార్డన్ మూర్. ఏంటి ఫైండ్ అవుట్ చేశారంటే ఇతను యాక్చువల్గా గేమ్ చేంజింగ్ అయిందండి. ఒకప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒకప్పుడు మనం లార్జ్ కంప్యూటర్స్ యూజ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే గార్డన్ మూర్ అనే వ్యక్తి ఇది ఫైండ్ అవుట్ చేశాడో దీన్ని మనం ఇంటెల్ చిప్, మీ అందరూ కూడా ఇప్పుడు కూడా కో-ఫౌండర్ అండి, ఇంటెల్ యొక్క కో-ఫౌండర్ ఇతను. ఒక చిప్ని ఫైండ్ అవుట్ చేశారన్నమాట. అంటే చిప్ని ఫైండ్ అవుట్ చేసి ఒక టైనీ కంప్యూటర్ చిప్ అన్నమాట. ఆ చిప్లోనే ఉండే ట్రాన్సిస్టర్స్, ఏవైతే ట్రాన్సిస్టర్స్ ఉంటాయో అవి ఎవ్రీ 2 ఇయర్స్కి డబల్ అవుతాయని చెప్పాడనమాట. అదే మూర్స్‌లా. మూర్స్‌లా అంటే ఏమీ లేదండి. సింపుల్గా చెప్పాలంటే మూర్స్‌లా ఈజ్ సేస్ దట్ ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్ ద నెంబర్ ఆఫ్ టైనీ ట్రాన్సిస్టర్స్ ఆన్ దట్ చిప్ అంటే మనకి సెల్ ఫోన్స్లో ఉంటుంది చూడండి, సిలికాన్ మీద ఒక చిప్ ఉంటుంది కదా. దాన్ని మనం ట్రాన్సిస్టర్ అంటాం. ఆ ట్రాన్సిస్టర్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి డబల్ అవుతుందని చెప్పాడు. అదే మూర్స్‌లా అన్నమాట. అందుకే చూడండి ఇక్కడ మనకి మూర్స్‌లా డెఫినేషన్ ఇస్తాడు డైరెక్టర్గా. ఈయన పేరు గార్డన్ మూర్ అన్నమాట. ఈయన ఎప్పుడు ఈ ఐడియా వచ్చింది అంటే ఈయనకి 1965లో దీన్ని ప్రపోజ్ చేయడం జరిగిందన్నమాట. వన్ ఆఫ్ ద కో-ఫౌండర్ ఆఫ్ ఇంటెల్ కంపెనీ అని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఐ హోప్ మీకు మూర్స్‌లా అర్థమైందండి. ఈ మూర్స్‌లా వచ్చిన తర్వాత మనకేంటి, బిగ్ కంప్యూటర్స్ కాస్త కంప్యూటర్ యొక్క సైజు తగ్గించడం, నానో టెక్నాలజీ అనేది పెరగడం, దీనివల్లే ఎక్కువగా మనకి గేమ్ చేంజర్ అండి, మొత్తం గేమ్ చేంజింగ్ అయింది దీనివల్లనే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. కంప్యూటర్స్ బికమ్ ద సూపర్ పవర్ఫుల్. ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్క రూమ్లో పెద్ద పెద్ద కంప్యూటర్లు ఉండేవి. కానీ ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, ట్యాబ్లెట్స్ వచ్చాయి. ఒక మ్యాజిక్లా జరిగింది మాట ఇదంతా కూడా. ఓకేనా. గేమ్స్ అయినా ఏవైనా సరే మనం చిన్న ఫోన్లో, ఇప్పుడు వాచ్లోనే మనం మొబైల్ని యూజ్ చేస్తున్నామంటే, చేతుకుండే వాచ్లో మనం ఇవన్నీ చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ నానో టెక్నాలజీ అండి. ఓకేనా. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎయిత్ క్వశ్చన్ చూద్దామండి. ఎయిత్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఏమడుగుతున్నాడు? ఇఫ్ వి డబల్ ద లెంత్ ఆఫ్ ఏ కాపర్ వైర్ కీపింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా కాన్స్టెంట్ ఇట్స్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్డ్ బై డాష్ టైమ్స్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెసిస్టెన్స్ అంటే ఏంటో అర్థం కావాలి. అంటే రెసిస్టెన్స్కి లెంత్కి ఉండే డిఫరెన్స్ ఏంటో మీకు తెలియాలి. ఓకేనా అండి. అది నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. తర్వాత క్వశ్చన్ కోసం ఆలోచిద్దాం. ఓకే. నౌ రెసిస్టెన్స్ అంటే ఏంటండి? రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక వైర్ ఉంది. ఒక వైర్లో ఒక కరెంట్ ఫ్లో అవుతుంది. ఇందులో ఏముంటుంది? కరెంటు. కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఓకేనా. ఆ ఫ్లో అనేది మనం చూడం, లోపల జరుగుతుంది. అయితే ఆ ఫ్లోని ఆపేదాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే ఏంటండి? ఇప్పుడు మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకేనా. రెసిస్టెన్స్. ఓకేనా. వీడియో టైం తగ్గించడానికి నేను ఏం చేస్తానంటే, వీడియో పాజ్ చేసి నేను డెఫినేషన్ రాసి మీకు చూపిస్తానండి. ఇలా నేను రాస్తూ ఉంటుంటే మీకు కూడా బోర్ కొడుతుంది. ఓకేనా. చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే రెసిస్టెన్స్ అంటే ఏంటండి? ద ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కండక్టర్ దట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు ఒక సందులోని కొంతమంది లైన్గా వస్తున్నారు అనుకోండి. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటున్నావు. నువ్వు వెళ్ళి అడ్డుగా నించున్నావు. అప్పుడు నిన్ను ఏమంటారు? అక్కడ రెసిస్టెన్స్ అంటారు. అంతేనండి, సింపుల్. ఒక వైర్లో ఉండే ఎలక్ట్రిక్ కరెంట్ వెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకుంటే దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఈ రెసిస్టెన్స్ని యొక్క సింబల్ మనం ఏం చూస్తామంటే ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. అలాగే ఈ రెసిస్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటని మనం చూసినట్లయితే దీని యొక్క ఎస్ఐ యూనిట్ని మనం ఓం అంటామండి. ఓమ్స్లా. ఓకేనా. ఓకేనా. దీని యొక్క సింబల్, ఓం యొక్క సింబల్ ఇలా ఉంటుంది. ఓకేనా. అలాగే రెసిస్టెన్స్కి ఫార్ములా కూడా ఉంది. ఓకేనా. ఫార్ములా ఉంది. అయితే నేను ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎలా చెప్పాలో ఇలాంటి క్వశ్చన్లకి నేను చెప్తాను. తర్వాత ఫార్ములా కూడా మీకు కావాలంటే ఇది పీ కాదండి, రో అంటారు. రో ఎల్ బై
ఏ అండి ఫార్ములా, ఓకేనా. ఇది రెసిస్టెన్స్ యొక్క ఫార్ములా. ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై, ఇక్కడ రో అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, రో అంటే ఇక్కడ దీని అర్థం రెసిస్టివిటీ అని అర్థం, ఓకేనా. రెసిస్టివిటీ అని అర్థం. ఎల్ అంటే లెంత్ అండి, లెంత్ అని అర్థం. ఎల్ అంటే లెంత్ అని అర్థం. అలాగే ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని అర్థం. సో ఓకే, అయితే రెసిస్టెన్స్ అంటే అర్థమైంది కదండి అందరికీ. ఎలక్ట్రిక్ కరెంట్ని ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళే రెసిస్టెన్స్ అని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏం చూద్దామంటే రో అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు నేను కొన్ని డయాగ్రామ్స్ గీసి మీకు చెప్తాను ఇక్కడ, ఓకేనా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ అండ్ లెంత్కి డిఫరెన్స్ మనం అంటే రిలేషన్ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎల్ అని మనం చెప్పాలి. రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇలా ఉంటే డైరెక్ట్లీ అండి. ఒకవేళ సపోజ్ మీరు ఎప్పుడైనా సరే 1/L అని ఇలా చూసారనుకోండి, దీన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటారు. అదే డైరెక్ట్గా ఇలా చూసారనుకోండి, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అనకూడదు, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ అని చెప్పాలి, ఓకేనా. ఇక్కడ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వైర్. ఇప్పుడు సపోజ్ ఒక వైర్ ఉంది, ఇప్పుడు ఒక వైరు ఇంత పొడుగు ఉంది, ఓకేనా. అదే ఇంకొక వైర్ ఉంది, ఇంకొక వైర్ తీసుకొచ్చా, ఆ వైర్ పొడుగు ఎంత ఉంది. ఇంకొక వైర్ తీసుకొచ్చా, ఆ వైర్ పొడుగు ఎంత ఉంది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎందులోని రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న పాయింట్, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిందనుకోండి, లెంత్ ఇంక్రీజ్ అయిందనుకోండి, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒకవేళ లెంత్ డిక్రీజ్ అయిందనుకోండి, రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు ఫస్ట్ డయాగ్రామ్ మీరు చూసినట్లయితే వైర్ ఎంత ఉంది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, లెంత్ ఎంత ఉంటే రెసిస్టెన్స్ అంత ఉంటుంది. నెక్స్ట్ డయాగ్రామ్లో ఏమైంది, సెకండ్ డయాగ్రామ్లో లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది. అప్పుడు నాకు చెప్పండి, ఇక్కడ ఈ వైర్లో రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ లెంత్ 2 times ఇంక్రీజ్ అయిందనుకోండి, రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇది కూడా 2 times ఇంక్రీజ్ అవుతుంది, ఓకేనా. అర్థమైందండి. సో ఆ విధంగా మాట. ఇప్పుడు సపోజ్ ఈ నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్లో లెంత్ అనేది 4 times ఇంక్రీజ్ అయింది, అనుకుందాం. అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని చెప్తారు, ఇది కూడా 4 times ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్. సో దట్స్ వై ఎప్పుడు రెసిస్టెన్స్ పెరిగినా తగ్గినా సరే, లెంత్ పెరిగినా తగ్గినా సరే, ఈ రెండు కూడా ఒకదానికొకటి సేమ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట, ఓకేనా. సో మనకి క్వశ్చన్లు ఏం అడిగాడు చూడండి. ఇప్పుడు ఇఫ్ యూ డబల్ ద లెంత్ ఆఫ్ ది కాపర్ వైర్, డబల్ అంటే 2 times, డబల్ ద కాపర్ వైర్ కీపింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా కాన్స్టెంట్, అంటే ఏరియా కాన్స్టెంట్గా ఉంచాడంటే ఇక్కడ ఏరియా యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక వైర్ని మనం డబల్గా సాగదీసినప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఏరియా అనేది సేమ్ అని చెప్పాడు, అందుకే మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా. మరి ఏరియాతో రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఏరియాతోటి రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ఏరియా, ఓకేనా. రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ఏరియా అని మనం చెప్పొచ్చు. అంటే మరి ఇక్కడ ఎలాగ వస్తుంది, ఇఫ్ ఏరియా ఈజ్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఈజ్ డిక్రీజెస్, ఇఫ్ ఏరియా ఈజ్ డిక్రీజెస్ రెసిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్. దీనికి కూడా బొమ్మేసి చూపెడతాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక వైర్ ఉందండి, ఇదే వైరు సేమ్ లెంత్ ఇంకొక వైర్ ఉంది, ఓకేనా. సో చూడండి, ఇదే లెంత్ ఇంకొక వైర్ ఉంది చూడండి, అంటే సేమ్ లెంతే, కాకపోతే ఏమైంది ఇక్కడ ఏరియా ఇంక్రీజ్ అయింది. ఏరియా ఇంక్రీజ్ అయితే ఇప్పుడు నాకు చెప్పండి, దీని లోపల ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇలాగన వెళ్తూ ఉంటాయి, ఎందులో ఎలక్ట్రాన్స్ ఫాస్ట్గా వెళ్తాయి, ఎందులో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది అంటే ఏం చెప్తారు, ఇందులోనే కదా, చాలా ఫ్రీ స్పేస్ ఉంది, ఏరియా ఎక్కువ ఉంది. ఎంత ఏరియా పెద్దదైతే రెసిస్టెన్స్ అంత తక్కువ ఉంటుంది, మీకు అర్థమవుతుందండి. సో అందుకే లెంత్ వైర్ని బట్టి కూడా చెప్పొచ్చు. మన ఇంట్లో వాడుకునే వైర్లను చూడండి, తర్వాత బయట ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర వాడే వైర్లను చూడండి, మీకు ఎంత తేడా ఉంటుందో. అంటే రెసిస్టెన్స్ అనేది మనకి ఏరియా తక్కువ ఉంటేనే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ వైర్లో రెసిస్టెన్స్ ఎక్కువ తక్కువ అంటే ఏం చెప్తారు, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చూడండి సన్నంగా ఉంది వైరు, అందులో ఎలక్ట్రాన్ ఫ్లో అవ్వాలంటే అవ్వదు, రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కువగా జరగదు. అదే నెక్స్ట్ వైర్లో చూడండి, రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, దీంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది, దీంతో పోల్చుకుంటే రెసిస్టెన్స్ ఇందులో ఇంకా తక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అన్నమాట కంపారిజేషన్ చేసుకుంటే వైర్లలో. సో అందుకే రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్,
సో దీన్ని బట్టి ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు అండి క్వశ్చన్లో? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 అని మనం నీట్గా 2 అని మనం చెప్పచ్చు. అంటే క్వశ్చన్ని చూసిన వెంటనే మీరు ఇటువంటి క్వశ్చన్ చూసిన వెంటనే మీరు డబల్ అని చెప్పచ్చు. ఏరియా ఆఫ్ కాన్స్టెంట్, మనకి ఏరియా అనేది కాన్స్టెంట్ అని మ్యాక్సిమం ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా సరే ఆ ఫార్ములా యూజ్ చేయవచ్చు. ఏ ఫార్ములా నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఏ ఫార్ములా చెప్పాను? ఆర్ ఈక్వల్ టు రో ఎల్ డివైడెడ్ బై ఏ. సో ఇప్పుడు ఎల్ వాల్యూ మనకి ఇచ్చాడు. ఎల్ ఏమని చెప్పాడు? డబల్ అయిందని చెప్పాడు, అంటే 2L అయ్యింది అన్నాడు. ఓకే, సో ఇప్పుడు 2 సబ్మిట్ చేయండి. ఆర్ ఈక్వల్ టు ఏమైంది? 2ని సబ్మిట్ చేయండి. రో ఇంటూ ఎల్ ప్లేస్లో 2L పెట్టండి, డివైడెడ్ బై ఏ రాయండి. ఇప్పుడు 2ని పక్కకు తీసి ఇలా రాయొచ్చు కదా, ఇది రో ఎల్ బై ఏ అని. రో ఎల్ బై ఏ అంటే ఏంటి? ఆరే కదా. అంటే ఇప్పుడు దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్ డాష్ అనుకుంటాను దీన్ని. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, రెసిస్టెన్స్ ఏమైంది? ఆర్ అనేది ఏమైంది? డబల్ ఆరే కదా అయింది. 2R అంటే ఏంటి? డబల్ అయిందనే కదా. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఏమైంది? ఇక్కడ డబల్ అయిందనే కదా. అంటే ఈవెన్ ఫార్ములాతో కూడా మీకు చెప్పాను, ఫార్ములాతో కూడా మనం ప్రూవ్ చేసాం 2R వచ్చింది కాబట్టి డబలే అని. ఓకేనా? నార్మల్ కాన్సెప్ట్ వైజ్ కూడా మనం చెప్పొచ్చు, ఇలాగ ఫార్ములా యూజ్ చేసి కూడా మనం అతను చెప్పచ్చు. సో 9th క్వశ్చన్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి. ఏ కాన్వెక్స్ మిర్రర్, కాన్వెక్స్ కాదండి, ఇది టైపింగ్ మిస్టేక్, కాన్కేవ్. సర్లేండి, ఏదైనా సరే మనకి కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా మనకి సేమ్ మనకి థియరీ వస్తుంది. అయితే కాన్వెక్స్ మిర్రర్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే నీటిలో ముంచినప్పుడు, మిర్రర్ అండి నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే మిర్రర్. సో ఆ మిర్రర్ ఎప్పుడైనా సరే మనం నీటిలో ముంచినప్పుడు దాని యొక్క ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ ఏమవుతుందని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ మనకి. సో ఏమవుతుందని అవుతున్నాడు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది రిఫ్లెక్షన్కి సంబంధించింది. సపోజ్ మీరు స్కూల్ టైంలో నేర్చుకునే ఉంటారు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది. ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ రే అనేది ప్లేన్ సర్ఫేస్ మీద పడినప్పుడు దాని యొక్క రిఫ్లెక్టెడ్ రే అది ఎంత యాంగిల్తో వచ్చిందో అంతే యాంగిల్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే అనుకుందాం, అంటే ఐ అనుకుందాం, ఇది రిఫ్లెక్టెడ్ రే, దీన్ని ఆర్ అనుకుందాం. అంటే యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్ అన్నమాట. అర్థమైందండి మీకు? యాంగిల్ ఆఫ్ ఆర్ అని మనం చెప్పాలి. ఇది యూనివర్సల్ అండి, ఇది యూనివర్సల్ లా, ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 30 డిగ్రీస్ ఇప్పుడు సపోజ్ 30 డిగ్రీస్లో ఒక ఇన్సిడెంట్ రే వెళ్ళింది. అప్పుడు దాని రిఫ్లెక్షన్ రే యొక్క యాంగిల్ ఎంత అని అడిగాను అనుకోండి, 30 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇది 40 డిగ్రీస్ అనుకోండి, ఇది కూడా 40 డిగ్రీస్ అవుతుంది. సో అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనమాట. సో ఇది మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యొక్క థియరీ. అయితే కాన్వెక్స్ మిర్రర్ అనేది మనకు ఫోకల్ లెంత్ అనేది ఒక నీటిలో పెట్టినా సరే దీని యొక్క లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్గా ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుందండి? సేమ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే కాన్వెక్స్ మిర్రర్ అయినా సరే ఇది అన్చేంజ్డ్ అండి. ఇది నువ్వు నీటిలో పెట్టు, ఎలా పెట్టు, నీటిలో నువ్వు సగం ముంచినా ఎలా ముంచినా దీని యొక్క రిఫ్లెక్షన్ అనేది, అది ముంచినప్పుడు దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది. కాబట్టి ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ అన్చేంజ్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అనేది ఎఫ్ఏ ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? ఎయిర్లో ఉన్న వాటర్లో ఉన్న మనకి ఇమ్మర్స్డ్ చేసినప్పుడు మనకి సేమే ఉంటుంది. సో ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి μ ఈక్వల్ టు 4/3 అని ఇచ్చాడు. చూసారు ఇక్కడ మీరు, μ ఈక్వల్ టు 4/3 అని ఇచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏంటి వాల్యూ ఇచ్చాడు, ఏదైనా ఫార్ములా ఉంటుందని. ఏం ఫార్ములా కాదండి. స్పెరికల్ మిర్రర్స్ ఎప్పుడైనా సరే మనకి వాటర్లో ముంచాడు, ఇలా ముంచాడు అని చెప్తే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, అవి ఎప్పుడు కూడా దాని యొక్క బిహేవియర్ని చేంజ్ చేసుకోదు. ఓకేనా? ఆ రిఫ్లెక్షన్ అనేది సేమ్ ఉంటుంది అన్నమాట, ఫోకల్ లెంత్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా? సో మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ రాసాను చూడండి. సో మిర్రర్స్ బేస్డ్ ఆన్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, మిర్రర్స్ బేస్డ్ ఆన్ ది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ దట్ బిహేవియర్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ది మీడియం. మీడియం అంటే మనకి మీడియమ్స్ కొన్ని టైప్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ మీడియం, తర్వాత వాటర్ ఈజ్ ఎ మీడియం ఆర్ గ్లాస్, వీటిని మీడియమ్స్ అంటారు. ఓకేనా? సో మిర్రర్ అనేది ఎక్కువగా బేస్ అయింది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీద బేసే ఉంటుంది, కానీ మీడియం మీద కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో 10th క్వశ్చన్ చూద్దామండి. సో ఈ క్వశ్చన్ని చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్స్ ద రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటున్నాడు. చూడండి ఒకసారి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్స్ ద రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటున్నాడు. సో వర్క్ డన్, అసలు వర్క్ డన్ అంటే ఏంటండి? అసలు వర్క్ అంటే ఏంటి? పని. అంటే పని, ఏదైనా పని చేసావురా, నువ్వు పని చేసావురా అంటే ఏం చెప్తాం మనం?
ఇప్పుడు సపోజు ఒక పర్సన్ ఉన్నాడు. మీకు వర్క్ డెఫినేషన్ చెప్తాను చూడండి సింపుల్గానా. ఒక పర్సను ఒక బాక్స్ని తోస్తున్నాడండి. ఓకేనా, ఒక పర్సను ఒక బాక్స్ని తోస్తున్నాడు అనుకుందాం. ఓకేనా, సో ఈ బాక్స్ని తోసినప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడు, ఒక ఫోర్స్ అనేది ఇస్తాడు కదా. ముందుకు తొయ్యడం అంటే ఫోర్సే కదా. సో ఒక ఫోర్స్ని అప్లై చేస్తాడు. దేని మీద? ఈ బాక్స్ మీద ఫోర్స్ అప్లై చేస్తాడు. అప్పుడు ఈ బాక్స్ యొక్క ఇనిషియల్ పొజిషన్ ఏంటి? ఇది. అయితే ఈ బాక్స్ ఏమవుతుంది, వీడు ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ బాక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఓకేనా, ఈ బాక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉండే బాక్సు ఇక్కడికి వెళ్ళింది. ఎవరి వల్ల? మనోడు తోయడం వల్ల. అంటే ఈ బాక్స్ అనేది ఒక సెర్టెన్ డిస్టెన్స్ అనేది కదిలింది కదండి. ఇక్కడ ఒక బాక్స్ అనేది సెర్టెన్ డిస్టెన్స్ కదిలింది కదా. అంటే ఈ పొజిషన్లో ఉండే బాక్స్ ఈ పొజిషన్లోకి వెళ్ళింది. అంటే పర్టికులర్ డిస్టెన్స్ అనేది వెళ్ళింది. అయితే ఆ డిస్టెన్స్ అనేది ఎలా పడతా వెళ్ళిపోయిందా, పర్టికులర్ ఒక డైరెక్షన్లో వెళ్ళింది కదా. అందుకే దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇవి స్కేలర్ అండ్ వెక్టార్ మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతాయి. డిస్ప్లేస్మెంట్ అంటాం. డైరెక్షన్ ఉంటే డిస్ప్లేస్మెంట్, డైరెక్షన్ లేకపోతే డిస్టెన్స్. ఓకేనా, అంటే డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఫోర్స్ ఉన్నది, అలాగే డిస్ప్లేస్మెంట్ ఏది డి ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే మనం చెప్పేదే వర్క్ అండి. మనోడు పని చేశాడా లేదా? ఇక్కడ మనోడు పని చేశాడు. మళ్ళీ మీకు ఇలాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. ఏ మ్యాన్ వాజ్ పుషింగ్ ఏ వాల్ అంటారు. ఒక మనిషి ఒక గోడ ఉంది ఇలాగా, ఈ గోడని మనవాడు ఏం చేస్తున్నాడంటే తోస్తున్నాడు. ఇంకొకడు ఉన్నాడు గోడని తోస్తున్నాడు. వీడు వర్క్ చేశాడా, వీడి యొక్క వర్క్ ఎంత అని అడుగుతారు. వర్క్ డన్ ఈక్వల్ టు డాష్ అంటారు, 0. మనోడు ఏం పని చేస్తున్నాడు, గోడ కదిలింది, అక్కడ కదలలేదు. కదిలితేనే కదా వాడు పని చేశాడు అనడానికి. రోజంతా నించున్న గోడ అక్కడ ముందుకు కదులుతుందా? కదలదు. అంటే మనోడు ఇక్కడ పని చేయలేదు, మనోడు ఇక్కడ పని చేశాడు. అందుకే దేర్ఫోర్ సో వర్క్ డన్ అంటే మనం ఏం చెప్తాం, వర్క్ డన్ అవ్వాలంటే ఏముండాలి, ఫోర్స్ ఉండాలి. మనిషి అప్లై చేసిన ఫోర్సు, అలాగే ఆ బాక్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే డిస్టెన్స్ ఉండాలి. దట్స్ వే వర్క్ డన్ ఫార్ములా ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములా అనేది వస్తుందండి. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, సో ఆ విధంగా అన్నమాట. అయితే మరి సో ఇక్కడ వర్క్ డన్ మనకి ఏంటి అడిగాడు, రేట్ ఆఫ్ వర్క్ డన్ అనమాట. రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటే ఏం లేదండి, రేట్ అంటే మనకి ఎంత టైంలో అయితే. ఇప్పుడు ఒక పని చేసావు, ఇప్పుడు ఇద్దరికి పోటీ పెట్టావు, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ చేస్తే ఆలికేరని. అప్పుడు నువ్వు టైం చూస్తావు కదా, సో ఆ టైం చూసేదాన్ని రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటారండి. ఈ రేట్ ఆఫ్ వర్క్ డన్ అనేది అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం అన్నమాట. నువ్వు ఎంత పని ఎంత టైంలో చేసావో చెప్పేదాన్నే మనకి ఈ రేట్ ఆఫ్ వర్క్ డన్ అనమాట. అయితే రేట్ ఆఫ్ వర్క్ డన్ని చెప్పే భాషలో మనం ఏం చెప్తామంటే పవర్ అంటాం. ఎవడైనా ఇప్పుడు ఇద్దరికి ఒక పని ఇచ్చి ఎవడైనా ఫాస్ట్గా చేసాను అనుకోండి, అరే నీకు సూపర్ పవర్ ఉందిరా, నువ్వు చాలా ఫాస్ట్గా చేసేసావు అంటాం, అంటే పవర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే కదా, ఎవడైనా పవర్ ఏదైనా ఫాస్ట్గా ఏదైనా పని చేసినా, ఏదైనా బలంగా ఒక ఫాస్ట్గా టైంలోని వితిన్ టైంలో చేసారు అనుకోండి, నీకు మంచి పవర్ ఉందిరా బాబు, మంచి పవర్ఫుల్గా ఉన్నావు, నువ్వు మంచి పవర్ఫుల్ పర్సన్ అంటారు. పవర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఏ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. పవర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎలా చెప్తామంటే వర్క్ డన్, రేట్ ఆఫ్ వర్క్ డన్, ఓకే, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఆర్ టైం టేకెన్, ఎలా అన్నా పర్వాలేదు. ఓకే, దీన్ని సింపుల్గా మనం P ఈక్వల్ టు W/T అంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు, F ఇంటూ D/T అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ డన్ అంటే ఏంటి ఫార్ములా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. అంటే ఈ ఫార్ములా కూడా మనం రాసుకోవచ్చు. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి. సో ఇది మాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ మెజర్స్ ద రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటే రేట్ ఆఫ్ వర్క్ డన్ ఎవరు కనిపెడతారు, పవర్ అంటే ఏంటి, ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ పర్ యూనిట్ టైమ్ ఇస్ కాల్డ్ పవర్. ఓకేనా, సో ఇక్కడతో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక కొన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తాను. ఓకే, ఐ హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మంచి నేను ఎక్కువగా చూడండి, మీరు ప్రాబ్లమ్స్ టైపే ఎక్కువ చేస్తున్నాను నేను, ఎందుకంటే టఫ్ అని నేను చెప్పాను అనుకోండి, సింపుల్వి నేను కూడా వేరుకొని మంచి ఈజీగా ఉండే క్వశ్చన్లన్నీ చూపించి నేను మీకు ఇద్దును.
సో అంటే ఈజీ కాన్సెప్ట్స్ మీకు ఇలా చెప్తే ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్స్ అని నేను చెప్పాను అనుకోండి, అది బాగోదు. అదే కొన్ని కష్టమైన క్వశ్చన్లు నేను ఇచ్చాను అనుకోండి, సో అలాంటి కాన్సెప్ట్లోనే డెప్త్ ఉంటుంది ఎక్కువగా. సో అలాంటి డెప్త్ క్వశ్చన్ నేను తీసుకొని లైన్గా మనం తీసుకొని సాల్వ్ చేద్దాం. సో నా ఛానల్ అనేది చాలా లో రేటెడ్ ఛానల్ అండి, అండ్ బోరింగ్ ఛానల్ ఆల్సో. మన దగ్గర బోర్డులే లేవు. సో ఇలాంటి మీకు ఏం అవసరం లేదండి. మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని పీడిఎఫ్ చేసుకుంటారో లేదంటే నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకుంటారో మీ ఇష్టం. కానీ ఈ క్వశ్చన్స్ మాత్రం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటాయి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈసారి జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.